అభివృద్ధి కోసం ముందడుగు వేస్తూ వెళుతున్నాం. చెప్పండి చెప్పండి ఏంటి చిన్నపరెడ్డి గారు? పిఠాపురంలో గంజాయికి, పిఠాపురంలో సెటిల్మెంట్లకి అడ్డా అయిపోయిందని చెప్పేసి స్వయాన ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి పరిస్థితి. వీళ్ళకి అసలు పాలన పట్ల ఎటువంటి వాళ్ళకి ఆ పట్టు లేదు, పాలన చేసేటటువంటి సత్తా లేనటువంటి వారందరూ కూడా. చిన్నపరెడ్డి గారు తొందరగా ముఖ్యమంత్రిగా, చిన్నపరెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారేంటి? ఒక నిమిషం విజయ్ ఆయన మాట్లాడండి. అలాగే గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ బాగా స్పందిస్తున్నారని అన్నారు కదా. పిఠాపురంలో జరిగినటువంటి రేపుకు సంబంధించి 16 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తే, మైనారిటీ తీరని అమ్మాయిని రేప్ చేస్తే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి ఒక్క మాట అయినా స్పందించారా? మీ నియోజకవర్గంలోనే పిఠాపురంలో జరిగినటువంటి విషయాన్ని నేను వేరే చిన్నపరెడ్డి గారు వెయిట్, చిన్నపరెడ్డి గారు ఆవిడ మాట్లాడేవండి. మొత్తం వస్తుందంటే, ఆ కూటమికి మద్దతు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడతారు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిస్తారు. ఇవాళ తండ్రి కొడుకులు అక్కడికి పోయారు కానీ ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లాలా? ఎక్కడైతే జగన్ కూడా ఫ్లైట్ టికెట్ వెళ్తారు అని చెప్పండి. అందరూ వెళ్ళి బ్యాంక్ మేళ వాయించుకోవద్దాం మొత్తం అంతా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దావా సాగుతానికి ఉచ్చపోసుకున్నారు. ఎందుకు మాట్లాడతారు? చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఓకే 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 చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు మీరు వినాలండి. మీరు టర్న్ అయిపోయింది, అయినా మీకు అవకాశం ఇస్తుంటే మీరే మాట్లాడితే మిగతా వాళ్ళు మాట్లాడొద్దా? మీరు మాట్లాడేసారు కదా, ఆవిడ మాట్లాడినండి ఇస్తాను కదా మళ్ళీ మీకు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు వినండి. నేను ఆల్రెడీ క్లియర్ గా వర్డ్ మెన్షన్ చేశాను. ఏం మెన్షన్ చేశాను అంటే, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ ఏ ప్రభుత్వాలు చేయించవు వాంటెడ్ గా, కానీ జరిగిన తర్వాత స్పందన ఏ విధంగా ఉందన్న దాన్ని బట్టి ప్రభుత్వాల పనితీరును మనం నిర్ణయించుకోవాలని నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఒకటి. రెండోది, పిఠాపురంలో అమ్మాయి మీద చేసినటువంటి అత్యాచారానికి సంబంధించి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు లెటర్ హెడ్ వదిలేరు. ఎవరు అందులో ఉన్నప్పటికీ, ఈవెన్ పార్టీలకు అతీతంగా శిక్షించండి నేరస్తులు ఎవరైనా సరే అని చెప్పేసి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్